యుద్ధ భూమిలో మేము సైతం పాల్గొంటామని ఆర్మీ మిలిటరీ అధికారులను కలిసి చర్చించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ బృందం. యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా మేము పాల్గొని మాకు కేటాయించిన విధులను భారతదేశం ఆత్మ గౌరవం కొరకు మిలిటరీకి అండగా ఉంటూ యుద్ధం చేస్తామని మాకు కేటాయించిన విధులను నిర్వహించడానికి అనుమతి కోరుతూ మిలిటరీ అధికారులను కలిసి విన్నవించుకుంటున్నారు. సికింద్రాబాద్ సబ్ ఏరియా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ యాడాం కమాండర్ కలిసినటువంటి వారిలో భేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్టిలరీ ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ జవాన్ ఆర్కే సాయన్న మరియు సుదర్శన్ సింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం రిటైర్ ఉద్యోగి. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న సింధూర్ ఆపరేషన్ యుద్ధం 3 రోజులు దాటింది. పాకిస్తాన్ బోర్డర్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో పాల్గొనడానికి మిలిటరీ అధికారులు అనుమతి కొరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సబేరియా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ అధికారులను కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంలో భేరి రామచంద్ర యాదవ్ విన్నవిస్తూ యుద్ధంలోని గాయపడ్డ వీర జవాన్లకు యువజన సంఘాల నుండి బ్లడ్ డొనేషన్ సేకరించి ఆర్మీ అధికారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగింది. ఇష్టపూర్వకంగా యుద్ధంలో మేము మరియు యువత ప్రత్యక్షంగా యుద్ధ భూమిలో పాల్గొని కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తామని భేరి రామచంద్ర యాదవ్ మిలిటరీ అధికారులను విన్నవించుకున్నారు. మిలిటరీ రిటైర్డ్ జవాన్ ఆర్కే సాయన్న యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా పాల్గొని తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తానని వేడుకున్నారు. తనకున్నటువంటి అనుభవంతో ఆర్మీ యుద్ధ భూమిలో పనిచేస్తానని విన్నవించడం జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ఉద్యోగి, తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని మరియు తాను గ్రాడ్యుయేట్ అని కేటాయించిన విధులను మిలిటరీ యుద్ధానికి అనుగుణంగా పనిచేసి పెడతానని మిలిటరీ అధికారులను కోరటం జరిగింది. మిలిటరీకి మద్దతుగా యుద్ధంలోని విజయం సాధించడానికి తమ వంతు మద్దతు తెలియజేస్తూ నేతాజీ నగర్ కాలనీ, గుల్మోహన్ పార్క్ ఏరియాలో భారత్ మాతకి జై, హిందుస్థాన్ జిందాబాద్, మా ఆర్మీకి మా సంపూర్ణ మద్దతు అని ఊరేగింపు చేయడం జరిగింది. యువత ఉత్సాహంతో స్వచ్ఛందంగా యుద్ధ భూమిలో పాల్గొనాలని భేరి రామచంద్ర యాదవ్ తన సంఘ సభ్యులకు, తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి అందరితో సంప్రదించి ప్రోత్సహించి దేశ సేవకే అంకితం అవుదామని తనతో పాటు మిలిటరీ జవాన్ ఆర్కే సాయన్న, సుదర్శన్ సింగ్, కుమార్ యాదవ్ తీసుకుని వచ్చి మరొకసారి మిలిటరీ అధికారులతో చర్చించి విన్నవించుకుని పాకిస్తాన్ సరిహద్దు బార్డర్ ఏరియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అనుమతి కోరడం జరిగింది. ఇప్పటికే ఆర్మీ ప్రకటన 18 నుండి 42 సంవత్సరాల వరకు దేశ సేవ ఆర్మీకి అండగా ఉండడానికి రిక్రూట్మెంట్ భర్తీ కొరకు ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. మిలిటరీ అధికారులను కలిసిన వారిలో బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, రిటైర్డ్ మిలిటరీ జవాన్ ఆర్కే సాయన్న, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉద్యోగి సుదర్శన్ సింగ్ మరియు అందెల కుమార్ యాదవ్, రిటైర్డ్ ఎస్ఐఏ నరసింహారావు, ఉపాధ్యక్షులు రాయుడు సైదులు యాదవ్, మార్వాడి శంకర్, రజక సంఘం నాగేష్, నాయి బ్రాహ్మణ సంఘం కృష్ణ, ముస్లిం సోదరుడు షేక్ మహమ్మద్ మరియు ప్రసాద్ యాదవ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, యువజన నాయకులు, అభ్యర్థులు, అభిమానులు, కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు. యుద్ధం ఇక ముందు కొనసాగితే యువతను ప్రోత్సహించి మిలిటరీలోకి వచ్చి సేవ చేయాలని యువజన సంఘాలకు విజ్ఞప్తి చేస్తామని కోరటం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారత్ మాతా హంసభ ఏ కాయని చాటాలని పిలుపునిచ్చారు. నెంబర్ 3, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ పేర్కొన్నారు. లక్షెట్టిపేట పట్టణం ముక్కల్లగూడె కాలనీకి చెందినటువంటి ముల్కల ప్రశాంత్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా తన స్నేహితులు, కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ఊత్కూరు చౌరస్తా వద్ద సోమవారం ముల్కల ప్రశాంత్ జ్ఞాపకార్థంగా 50 హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొని, ఇది ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాం సార్. పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన మన మన భారతీయులని కాల్చి చంపడం అదే దుర్మార్గమైన చర్య. మరి దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అదే ఇలాంటి దుశ్చర్యలు చేయకుండా మరి ఒకసారి భారతీయులంతా ఏకమై పాకిస్తాన్కి విరుద్ధంగా మనమంతా భారతీయ సంఘీభావం చెప్పాల్సిన ఉంటుంది. మరి అందరం కూడా భారతీయులందరం కూడా కులం, మతం అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలబడి మరి రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే గిట్ట అందరం కూడా మనము స్వచ్ఛందంగా పాల్గొని మన భారతదేశానికి, మన ఆర్మికులకు సపోర్ట్గా నిలవాల్సిన దినం ఇది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం గడుస్తుందో దానికి మనం అందరం కూడా భారతదేశానికి భద్రత నిలవాలి. మనం తోసిన కాడికి ఇప్పుడు ఆర్మీ జవాన్లకు ఏదైతే యుద్ధంలో గాయపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి రక్తదానం చేయొచ్చు. మరి అదేవిధంగా అక్కడ పోయి మనం సేవలు కూడా అందించవచ్చు. అక్కడ భారతదేశంలో సైనికులకు మన వంతు సేవ ఎంతైనా చేయవచ్చు అని చెప్పేసి నిన్ననే మేము సాయన్న గారు, ఆయన ఆర్మీ రిటైరు, మరి నిన్న సికింద్రాబాదు
మిలిటరీ ఆఫీసర్ని కలిసి మరి అక్కడ ఏమేమి జరుగుతుందో మా వంతు ఏమైనా సేవలు కావాలని అక్కడ అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు, అవసరం ఉంటే గుర్తిస్తామని చెప్పారు. మరి ప్రతి ఒక్క యువకుడు భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు సైనికుల్లాగా మన భారతదేశం కోసం కొట్లాడవలసిన దినంలో రాబోతుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండి మనందరం కూడా భారతీయులందరం అన్నదమ్ములాగా సోదర భావంతో ఉండి ఈ యొక్క యుద్ధాన్ని మనందరం కూడా మన జవాన్లకు సపోర్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా భారతీయులంతా ఏకమై మరి దాన్ని మనం నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్లో ప్రకటించిందో దానికి మద్దతుగా మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తోచిన కాడికి మొన్ననే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 1 నెల జీతం ఈ యుద్ధానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అంటేనే మనకు తోచిన సహాయం చేయాల్సిన మన భారతీయులందరం కూడా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఆర్మీ జవాన్లో ఒక వాళ్ళ ప్రాణ త్యాగాలతోనే మనం వీళ్ళు స్వేచ్ఛగా బతుకుతున్నాం. లేదంటానంటే ఎంతో ఉగ్రవాదుల భయానికి మనం చాలామంది చనిపోవడం జరిగింది. మరి భారత జవాన్ల ఒక త్యాగాల ఫలమే మనం ఇలా స్వేచ్ఛ వాయువులో బతుకుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ సైనికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనందరం దీని మీద అవగాహన ఉండాలి. మనం సమాజంలో మనం బతుకుతున్నామంటే మన ఆర్మీ యొక్క పుణ్యమది. ఆర్మీ జవాన్లు అక్కడ ఏదైతే రాత్రనేక పగలనక మంచుకుంటల్లో కూడా తుపాకులు పట్టుకొని మన గురించి పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మనమందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా మన యువకులు పెద్దలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. భారతీయులందరూ కూడా ఒకటే, కుల మతాలకు అతీతంగా అందరం కూడా భారతదేశానికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి వందే వందే జై భారత్. భారతదేశ మిలిటరీకి మద్దతుగా సంఘీభావం తెలుపడానికి వచ్చిన ఈ నేతాజీ నగర్ వాసులకు, మహిళలకు మరియు పెద్దలందరికీ నా నమస్కారం. నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. నేను రిటైర్డ్ ఆర్మీ టెక్నికల్ ఆఫీసర్ని. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏమిటంటే పాకిస్తాన్ ఇదివరకు 3 యుద్ధాలు చేయడం కూడా జరిగింది. 1949లో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ విడివిడిగా విడిపోయినప్పుడు కూడా మన వాళ్ళను ఘోరంగా చెప్పడం జరిగింది. అదే రకంగా 1965లో కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా మన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ వార్ ఏదైతే 1971లో యుద్ధం జరిగిందో అప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. 1 లక్ష వ్యక్తులతో వాళ్ళు లొంగిపోవడం వల్ల బంగ్లాదేశ్ సపరేట్ చేయడమే కాకుండా ప్రాణాలతో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు జనరల్ మానేక్షా మిలిటరీ కమాండర్ వాళ్ళు ఆ ప్రాణాలతో వదిలేసి పాకిస్తాన్కు 1 లక్ష సైన్యాన్ని వాపస్ చేయడం జరిగింది. ఆ రకంగా పాకిస్తాన్ మనల్ని ప్రతి విషయంలో కవ్వింపు చర్యలకు ముందుకొచ్చి మనల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. పహల్గామ్లో జరిగిన ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో పేరు టెర్రరిస్టులు ఉన్నా ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్క చర్యను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏదైతే గోకుల్ చాట్ దగ్గర మరియు ఇక్కడ హుసేన్ సాగర్ దగ్గర కూడా మనకు బాంబులు వేయడం జరిగింది. ఈ టెర్రరిస్టులు అనేది తాజ్మహల్ హోటల్ బాంబేలో కూడా, కలకత్తాలో కూడా ఎక్కడెక్కడో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అప్పుడప్పుడు బాంబులు వేస్తూనే ఉన్నారు. ఈ పహల్గామ్లో జరిగిన ఏదైతే బంబారీస్ ఉన్నాయో ఆ బాంబులు వేసిన